9 మంది అటెండెన్స్ ఉంది, ఫుల్ అటెండెన్స్. నీకు 9 రాయాలా, 8 రాసినావు. ఆమె సంతకం పెట్టిపోయింది. నువ్వేం చేస్తా ఉన్నావు తల్లి? వచ్చి సంతకం పెట్టిపోతాను, టైం పాస్ వస్తానా? ఏది ఎక్కడుంది? అబ్స్ట్రాక్ట్ ఎక్కడుంది? ఏం చెప్తున్నారు మేడం? మీరు సూపర్వైజర్ని ఏం ట్రైన్ అప్ చేస్తున్నారు? ఏ క్లాస్ నువ్వు? ఎగ్స్ ఇస్తున్నారా రోజు? అన్నం అప్పుడు ఎగ్ ఇస్తారా? చికెన్ ఇస్తున్నారా? బాగుంది అన్నం? బాగా తింటారా? ఎవరు సూపర్వైజర్ అమ్మా? ఎంతమంది పిల్లలు ఇక్కడికి? ఎంతమంది పిల్లలు టోటల్? వచ్చిన 9 మంది. చూడండి ఒకసారి. ఏం చూస్తున్నావు నువ్వు? సూపర్వైజరు అమ్మా, నువ్వు సూపర్వైజర్ కదా, సంతకం పెట్టావు కదా ఇక్కడ. ఆ రోజు 8 మంది వచ్చారు. మరి ఇక్కడ ఎక్కడ అన్ని 8 ఉన్నాయి తల్లి. ఎట్లా మరి మీరు నష్టపోరా? ఎట్లా రాస్తారు అట్లా? 9 మంది అటెండెన్స్ ఉంది కదా. అరే ఈడంటే రెడ్ మార్క్ పెట్టినారు దాని మీద, ఈడ లేవు కదా. ఎన్ని చూస్తే 9 ఉండాలి కదా, 8 ఉన్నాయి. సిడిపిఓ గారు చూడండి, అటెండెన్స్ చూడండి, ఇంబ్యాలెన్స్డ్ ఉంది. ఈడంతా 8 రాసినారు, 9 అటెండెన్స్ ఉంది. అబ్స్ట్రాక్ట్ 9/9 ఉండాలా, ఖాళీ 8 ఉంది. చూడండి ఎట్లా అంటే అట్లా ఇర్రెగ్యులర్గా ఉంది. ఇర్రెగ్యులర్గా ఉంటే ఎట్లా అండి? ఇక్కడ చూడండి 7 ఇచ్చారు, 8 ఇవ్వాలి. ఈడ 9 ఇవ్వాలి. చూడు, ఈడ 1 2 3 4, ఇది ఆబ్సెంట్ 5 6 7 8 ఉండాలి, 7 ఉంది. అంటే దీన్ని ఫాలో కావడంలే మీరు. చూడండి ఇది ఆమె ఏం చదువుకున్నావు? మరి ఏంది ఎన్ని పెండింగ్ పెట్టావు? ఇవన్నీ ఎట్లా 8 రాసావు. 9 మంది అటెండెన్స్ ఉంది, ఫుల్ అటెండెన్స్. నీకు 9 రాయాలా, 8 రాసినావు. ఆమె సంతకం పెట్టిపోయింది. ఎప్పుడు వచ్చిండ్రని లేనమ్మలే. ఈ టోటల్ అనేది నువ్వు ఎప్పుడు రాస్తావు? ఇప్పుడు రాశా నేను ఇక్కడ, ఇప్పుడు రాశా అంటే అంతే కదా. నువ్వు కూడా సాయంత్రమో మధ్యాహ్నం ఎప్పుడో రాస్తావు కదా. మరి అది ఏంది ఇది అంతా? చూడండి అమ్మా, ఇవన్నీ అన్నీ చాలా అనుమానాలకు దారితీస్తుంది అనమాట. ఇదంతా ఏంది ఇది? ఇట్లా చూస్తే అటెండెన్స్ రిజిస్టరు ఇవన్నీ ఊరికేదో నామకావస్థ పెట్టుకొని అన్నీ తీసేసుకుంటా ఉన్నారేమో అనే అనుమానం కలుగుతుంది మాలాంటి వాళ్ళకు, చూడడానికి వచ్చిన వాళ్ళకు. సూపర్వైజర్ వచ్చి సంతకం పెడుతున్నావు, అబ్స్ట్రాక్ట్ లేదు, ఈ కరెక్ట్ ఉన్నాయా లేవో తెలియదు, దీన్ని ఫాలో అవుతా ఉన్నారా లేదా, ఇది ఎందుకు పెట్టిండ్రు, ఎన్ని ఉంటాయి కదా దాంట్లో. మెమో ఇవ్వండి అమ్మా, మెమో ఇచ్చి నెంబరు మాకు రిపోర్ట్ పెట్టండి అమ్మా. ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారో ఇవ్వండి, నాకు చూస్తాను.